యక్ష ప్రశ్న. యమధర్మరాజు ధర్మరాజుని అడుగుతున్నాడు అనమాట. ధర్మరాజా, సృష్టిలో ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందా అంటే ధర్మరాజు చెప్తున్నాడు, ఉంది యమధర్మరాజా ఉంది. ఎందుకనంటే ప్రపంచంలో ఎన్నో జీవులు చనిపోతున్నాయి కదా. ప్రపంచంలో ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని శ్మశానానికి తీసుకోపోతుంటాం కదా. పోయేటప్పుడు అందరూ అబ్బా ఇన్ని రోజులు మనం ఇంత కష్టపడింది ఎందుకు సంపాదించాము, ఈ డబ్బులు ఎందుకు సంపాదించాము, ఈ బిల్డింగ్లు ఈ నగ అన్నట్రా ఇవన్నీ ఎందుకు సంపాదించుకున్నాము, ఒక అన్యాయంగా చేసి సంపాదించుకున్నాము అని బాధపడుతూ వైరాగ్యంతో ఎందుకు మనం సాధించింది పోయేటప్పుడు మనం ఏం ఎత్తుకుపోతున్నాము, ఈ శరీరమే శాశ్వతం కాదే అని బాధపడుతూ వైరాగ్యంతో ఎంతో బాధతో ఆ శవాన్ని తీసుకుపోతూ బాధపడుతుంటారు. సరే, అక్కడంత కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మనిషి నైజం ఎలా ఉంటుందో చూడండి. మళ్ళీ మామూలుగా మనిషి అబ్బా బంగారం రేటు పెరిగింది, వెండి రేటు పెరిగింది, ఇవాళ పేపర్లో చూసామా ఈ బిల్డింగ్ ఇలా పెరిగిపోయింది, ఇవాళ మన పనులు కాలేదు, అలా పనులు కాలేదు, ఇంకా పొద్దుస్తమాన వచ్చి ఇంటికి వచ్చేదాకా అవే ఆలోచించుకుంటుంటాడు. యమధర్మరాజా చూసారా మనిషి నైజం ఎట్లా ఉంటుందో. మనిషి చనిపోతాడని తెలుసు, అది శాశ్వతం కాదని తెలుసు, ఇదంతా సంపాదించింది ఏది